అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం అండి. మిథున రాశి వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటారు, ఏ రంగంలో బాగా రాణిస్తారు అని అంటే తప్పక మాట్లాడదాము. ఎందుకంటే మనం మాట్లాడుకునేది ద్వాదశ రాశుల గురించి. కానీ ఫస్ట్ ఏంటంటే ఆధిపత్యం చెప్పుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు నవగ్రహాలకి ఆధిపత్యం ఏంటంటే 7 planets కి మనం ఆధిపత్యం ఇచ్చున్నాము. రాహుకేతుకి ఆధిపత్యం లేదనమాట. సో ఇప్పుడు మనం మిథున రాశికి ఆధిపత్యం ఇచ్చిందేమో బుధ గ్రహానికి. బుధుడు అంటే బేసిక్ గా ఏంటంటే మనకి సన్ ఎక్కడ ఉంటే బుధుడును శుక్రుడు అక్కడే ఉంటారు. సో బుధాదిత్య యోగాలు మంచి మంచి యోగాలన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. అలాగే కంబషన్ కూడా అవుతుంది. రిట్రోగ్రేషన్ ఇప్పుడు ఇంకా ఈ నెలలో రిట్రోగ్రేషన్ అంటే ఏంటంటే వక్రిచ్చే పరిస్థితి కూడా వస్తుంది అనమాట. సో ఇవన్నీ చూసినప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. అంటే ఏంటంటే మనం మాట్లాడేది గోచారం ప్రకారం. అలాగే వీళ్ళకి ఏంటంటే మంచి ఇంటలెక్ట్, బుద్ధి జ్ఞానం లేకపోతే ఎట్లాగా, బుధుడు ఇచ్చేదే బుద్ధి జ్ఞానం. అంటే క్రయ విక్రయాలు చేసినప్పుడు సపోజ్ ఏంటంటే మనం ఇచ్చి పుచ్చుకుంటాము. అంటే ఏంటంటే బిజినెస్ అంటే ఏంటి, అసలు ఇచ్చి పుచ్చుకోవడమే అంతే. క్రయ విక్రయాలు అంటాము. అది అమ్మడం రావాలి, మనకి మాట్లాడడం రావాలి, ఇంకోళ్ళని కన్విన్స్ చేసి చెప్పగలగాలి, వాళ్ళు తీసుకోగలగాలి కదా. అంటే మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కన్విన్స్ అవుతారు. సో అలాంటి బుద్ధి చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళకి ఏంటంటే ఈ యోగాలు ఏర్పడ్డాయి, బుధాదిత్య యోగాలు లేకపోతే వేరే యోగాలు విత్ బుధుడు అంటే వీళ్ళ పిల్లలు బాగుంటారు. వీళ్ళకి ఏంటంటే మంచి మేధాశక్తి ఉంటుంది. అండ్ ఆల్సో మ్యాథ్స్ లోను అకౌంట్స్ లోను బాగా రాణిస్తారు. మ్యాథ్స్ లో చాలా తెలివితేటలు ఉంటాయి. ఇంటలెక్ట్ అనేది ఫామ్ అవుతుంది ఎక్కువగా. అంటే ఏ రంగాల్లో ఉంటారు అంటే నేను ఎక్కువ చెప్తాను కమర్షియల్ పీపుల్ ఎక్కువ ఉంటారు అని చెప్తాను. అంటే ఏంటి, మనకి స్టాక్ మార్కెట్ అయినా వాళ్ళే, బ్యాంక్ అయినా వాళ్ళే. అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, బ్యాంక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఇలాంటి వాటిని వాళ్ళు చేయగలరు. ఎస్పెషల్లీ కమోడిటీస్, కేవికాయలో కమోడిటీసే కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మనకి అలాగే ఉంది. ఎనీథింగ్ ఇస్ అ కమోడిటీ. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు టొమాటో గురించి మాట్లాడుకోవాలి మనం. ఎవరికో 4 కోట్లు వచ్చాయి అని చెప్పి వచ్చింది న్యూస్ లో. అంటే ఏంటి, అది టైం వచ్చినప్పుడు బుధుడు అనుగ్రహం ఉంటే అదే కదా, టైం వచ్చినప్పుడు తప్పక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతాడు అనమాట. అది ముందు నుంచి చేసుకున్నది కంటిన్యూ అవుతున్నప్పుడు పైకి తీసుకెళ్ళిపోతాడు అనమాట. అంటే వీళ్ళకి ఉన్నది ఏంటంటే వీళ్ళు కాన్స్టెంట్ గా ఉండాలి అని చెప్పడానికి. అంటే ఎక్కువ మనకి ఏరీ సైన్ ఇది, అంటే గాలి అనమాట. ఎక్కువ ఏరీ సైన్ కనుక వీళ్ళకి ఎక్కువ థింకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓవర్ థింకింగ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి అని చెప్పాలన్నమాట వీళ్ళకి. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటి ఇంటలెక్ట్ చాలా బాగా ఫామ్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే మంచి, ఇప్పుడు బుధుడితో పాటు వేరే గ్రహాలు, శుభగ్రహాలు ఉన్నాయి అనుకోండి, వీళ్ళు ఫ్యామిలీలోనే వీళ్ళే బాగా పైకి వచ్చే యోగం ఉంటుంది అందరికన్నా ఎక్కువగా. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే కార్లు కానీ లేకపోతే ఇప్పుడు ఇల్లులు కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళు బిజినెస్ పీపుల్ అని చెప్పాను కదా, వీళ్ళు ఉన్నత స్థాయికి, ఆ బిజినెస్లో బాగా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంత మంచి ఒక ఇది రాశి అన్నమాట ఇది. అలాగే మనం చూసామంటే దీంట్లో మనకి పునర్వసు నక్షత్రం కూడా ఉంటుంది. అది జూపిటర్ అంటే ఏంటంటే అధిపతి, ఆ స్టార్ కి గురువు. సో మనం ఏంటంటే మన జెమ్ స్టోన్స్ కానీ మన రెమెడియల్ మెషర్స్ కానీ చెప్పాలి అన్నప్పుడు మనం మొత్తం జాతకం ఒకసారి పరిశీలించుకోవాలి. అది ఎందుకు చెప్తున్నాం అంటే, మీకు నమ్మకమైన వాళ్ళ దగ్గరికే వెళ్ళండి, మన దగ్గరికే రావాలని నేనేం అంటలే. కానీ కొంచెం బాగా తెలిసిన వాళ్ళు, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ పెట్టే కదా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, అది మనకి రివ్యూస్ చూసేసి వెళ్ళిపోతారు. ఈ కాలంలో రివ్యూస్ ఏంటంటే ఎవరైనా రాయించుకోవచ్చు. అలా కాకుండా వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఏంటంటే ఒకళ్ళకి మంచి జరిగింది అని వాళ్ళు చెప్పినప్పుడు మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్స్లో కానీ అట్లా కానీ, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఒక మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలించుకొని మంచి జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఒక స్టోన్. ఎందుకంటే మనం చెప్పేది బుధుడికి పచ్చలే చెప్తాం. పచ్చలు కూడా ఏంటంటే ఈ ఉంగరానికి వేసుకుంటాం, ఈ వేలికి, ఉంగరం కాదు, ఈ వేలికి వేసుకుంటాం, చిటికన వేలికే వేసుకుంటాం. మీరు చూసారంటే చాలా సినిమా యాక్టర్స్ కూడా ఎంత పెద్ద వేసుకుంటారు. అది ఎన్ని క్యారెట్స్ అనేది మళ్ళా వాళ్ళ జాతకం పట్టి మనం చెప్తాం. మినిమం అయితే ఎప్పుడు మనం చెప్పేది 3 క్యారెట్లే, 3 క్యారెట్ పైనే చెప్తాం. అది ఎక్కువ గోల్డ్ లోనే వేసుకోమంటాం. ఇది ఎందుకు ఇంత ఇదిగా పచ్చలు చెప్తున్నాను అంటే, ఇట్ ఈస్ బికాస్
ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందో అంత కిందకి దించే ఒక స్టోన్ అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి పచ్చల దగ్గర. ఎందుకంటే నేను ఇచ్చాను, చాలా మంది నాకు చెప్పారు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఏంటంటే గొడవలు అవుతూ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి పై వాళ్ళతోటి, డబ్బు ఇరుక్కునే అంటే ఎక్కడైనా స్టాప్ అయిపోతాయి, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. వాళ్ళు ఉన్నత స్థాయికి రావడానికే మనం చెప్పేది. సో జాతకం పరిశీలించుకున్న తర్వాత వాళ్ళు వేసుకుంటే అది బెటర్. అండ్ ఆల్సో స్టోన్ లో కూడా మనం చూసేది ఏంటి, క్లారిటీ చూస్తాము, అలాగే కలర్ చూస్తాము, అండ్ కట్ కూడా చూస్తాము, ఎలా ఉంది, ఏ షేప్ లో ఉంది, లోపలే అన్ని చూడాలి. లోపల ఏంటంటే కల్మషం ఉండకూడదు. ఎందుకంటే ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ మినరల్స్ కదా. మినరల్స్ అంటే ఉప్పులో మనకి ఏంటంటే ఇచ్చేస్తాం కదా, వాళ్ళు సాఫ్ చేసేస్తారు, అంటే మనకి సేఫ్ గా కన్సంప్షన్ కి ఇస్తారు, అంటే అది కూడా ఒక మినరలే. అలాగే ఇవి కూడా అంతే కదా. సో దీంట్లో ఏమైనా కల్మషన్ ఉందా లేదా, కట్స్ ఉన్నాయా, బ్రేక్ ఉందా, ప్యూరిటీ కూడా అంటే కంప్లీట్ ప్యూర్ అయితే మనకి దొరకదు, ఎందుకంటే న్యాచురల్ స్టోన్స్. కొంచెం ఉన్నా పర్వాలేదు, అది కట్లో కూడా ఒక్కొక్కసారి క్యామఫ్లాజ్ చేస్తారు, కానీ ఏంటంటే కట్లు ఉండకూడదు దాంట్లో, అంటే బ్రేకేజెస్ ఉండకూడదు. ఇవన్నీ చూస్తాం అన్నమాట. చూసి అప్పుడు చెప్తాం. అలాగే ఏ మెటల్లో, పసిడిలో వేసుకోవాలా, సిల్వర్లో వేసుకోవాలా, లేకపోతే 1కి 2 వేసుకోవాలా. అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం పచ్చలు ప్లస్ ఇది ముత్యం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే గోమేధికం ఇస్తాము, అట్లాగా 2 వేసుకోవాలా, 1 వేసుకోవాలా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, అలాగే గోచారం కూడా చూసి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. మిథున రాశి వారికి మరి పరిహారాలు ఏమిటండి? పరిహారాలు అంటే బేసిక్గా మనం చెప్పేది వెడ్నెస్డే విష్ణుమూర్తికి చేయమని చెప్తాం ఎక్కువ. విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. నేను ఇందాక నుంచి చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ పర్సనల్ డెవలప్మెంట్, తర్వాతే మనం గుళ్ళకి వెళ్ళండి, పూజలు చేయండి, అన్ని చేయండి, బట్ పర్సనల్గా మనం గోల్ ఓరియంటెడ్ ఉండాలి ఎప్పుడూను. ఎప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది మనం దేవుణ్ణి అడగడమో లేకపోతే యూనివర్స్ని అడగడం అన్ని చేయాలి. చేసిన తర్వాత మనం ఫోకస్డ్గా ఉండి దాని మీద చేయాలి. ఎస్పెషల్లీ వీళ్ళకి హోమ్ మేకర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలు చాలా ఉన్నత స్థాయికి రావాలి, నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే పిల్లలు మనతో పాటు ఉన్న ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా మనతో పాటు పైకి రావాలి అన్న ఒక కోరిక ఉంటుంది. సో అందుకోసం వాళ్ళు బాగుండాలి అనుకున్నప్పుడు వాళ్ళ జాతకాలు చూడడం, వాళ్ళకి చెప్పడం, అంటే మనం ఏదైనా ఒక స్టోన్ ఇచ్చినా కానీ, ఒక రెమెడియల్ మెషర్ ఇచ్చినా కానీ అందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. కుటుంబంకి బాగుండాలండం. హోమ్ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇళ్లలోంచి ఏదైనా స్టార్ట్ చేయాలంటే చిన్నగా, అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బేసిక్గా ఇది నేను ఇందాక చెప్పినట్టు బిజినెస్ ఓరియంటెడ్ మైండ్ వీళ్ళకి. సో బిజినెస్ లో కూడా దూసుకెళ్తారు. సో అందుకోసం అని అలాంటి వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. కానీ ఎప్పటికైనా మనం మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక మంచి జెమాలజీ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకుని వేసుకోవడం అనేది మంచిది అనమాట. చక్కగా వివరించారు మ్యామ్. నమస్తే అండి. నమస్తే.